వైసీపీ నాయకుల మీద ఈనాడు పత్రిక పగతో రగిలిపోతున్నట్టుగా ఉంది. వైసీపీ నేతలపై వరుసగా కేసులు పెడుతూ ఉన్నా సరే ఈనాడు మాత్రం శాంతించడం లేదు. కేసులు పెడితే సరిపోతుందా? వెంటనే లోపల అరెస్ట్ చేసి లోపలేసేయాలి కదా. వాళ్ళు కనీసం కోర్టు వరకు వెళ్లేందుకు కూడా అవకాశం ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా వాదిస్తోంది. పేర్ని నాని విషయంలో మరీ ముఖ్యంగా ఎప్పుడు పేర్ని నానిని అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా వరుస కథనాలు రాస్తున్నాయి. వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది ఈయన పట్ల ఉదాసీనంగా ఉన్నారంటూ విమర్శిస్తూ కథనాలు కూడా రాసింది. ఈరోజు మళ్ళీ కేసు పెడతాం, అరెస్ట్ మాత్రం చేయం, కోర్టుకెళ్ళి ఉపశమనం పొందేదాకా వేచి చూస్తుంటాం, రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని పట్ల పోలీసుల తీరంటూ కథనం రాసింది. నిజానికి ఏంటిది? ఇలాంటివి చాలా వరకు జరిగాయి, ఇది వరకు కూడా జరిగాయి. ఏది రేషన్ బియ్యం ఇలాంటివి మాయమయ్యాయి అని గుర్తించగానే కారణాలు ఏమైనప్పటికీ కూడా అందుకు సంబంధించిన డబ్బు కట్టించుకునేవాళ్ళు. ఇదివరకు ఒక 2018-19 మధ్యలో 17-19 మధ్యలో ఒక మంత్రికి సంబంధించి టీడీపీ మంత్రికి సంబంధించి కూడా ఇలాగే జరిగితే ఆయన రైస్ మిల్లులో కేవలం డబ్బులు బ్యాంకుకు సంబంధించి గ్యారంటీలు ఉన్న డబ్బును గవర్నమెంట్ జమ చేసుకుంది. అంతవరకు ఇక కేసు లేదు, ఏమీ లేదు. ఫస్ట్ టైం పేర్ని నాని కుటుంబం మీద కేసులు పెట్టారు. పేర్ని నానిని కూడా ఇప్పుడు కేసులో బుక్ చేశారు. నిజానికి ఇదంతా వ్యవహారం ఎవరు? పేర్ని నాని కుటుంబ సభ్యులే చెప్పారు. మా గోడౌన్లో ఇలా రేషన్ తక్కువ ఉంది, దానికి బాధ్యత వహిస్తూ మేము డబ్బులు కట్టుతామంటే కట్టమన్నారు. ఏది జరిమానాతో సహా ఇప్పటికే 1,75,00,000 రూపాయలు కట్టారు. అప్పటికి మాయమయ్యాయని చెప్పిన బియ్యానికి డబల్ రేటు ఫైన్తో కేజీ 94 రూపాయల చొప్పున కట్టారు. మళ్ళీ ఆ తర్వాత లేదు ఇంకా బియ్యం మాయమైపోయింది, మీరు మరో 1,60,00,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం నడుస్తోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. నిన్న పేర్ని నాని సతీమణిని పిలిచి పోలీసులు దాదాపు 2.5 గంటల పాటు విచారించారు. ఆమెకు అనారోగ్యం ఉందని చెప్పినప్పటికీ కూడా పిలిచారు, ఆమె కూడా వెళ్ళారు, విచారించారు. ఇంతటితో ఆగుకోకుండా అసలు కేసు పెడతామంటే అరెస్ట్ మాత్రం చేయమని ఎందుకు పోలీసులని ఇంత స్థాయిలో ఈనాడు ఒత్తిడి చేస్తోంది. కోర్టులకు వెళ్ళి ఉపశమనం పొందే వరకు వేచి చూస్తున్నారని కూడా విమర్శిస్తారు. అంటే ఈ వ్యవహారంలో కోర్టులకు కూడా ఆ హక్కు లేదు అన్నట్టుగా ఉంది వాదన. వీళ్ళు కోర్టుకు పోకూడదు, కోర్టు వీళ్ళకు ఉపశమనం ఇవ్వకూడదు, ఆ లోపే మీరు లోపల వేసేయాలి బొక్కలో అన్నట్టుగా ఉంది. సరే, నిజంగానే పేర్ని నాని కుటుంబ సభ్యులు నేరం చేసి ఉంటే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు పోలీసులు, ట్రయల్ నడుస్తుంది. కేసు పూర్తయితే నిజంగానే నేరం చేసినట్టు తేలితే వాళ్ళకు జైలు శిక్ష కూడా పడవచ్చు. అంతవరకు ఆగచ్చు కదా. కానీ అవన్నీ ఎప్పుడు తేలుతాయి మాకు సంబంధం లేదు, వెంటనే తీసుకొని వచ్చి పేర్ని నానిని కుటుంబ సభ్యులను లోపలేసేయాలని ఈనాడు వాదిస్తాను. వాళ్ళని లోపలేస్తే ఏమొస్తుంది? వీళ్ళు ఏమైనా దర్యాప్తును ఏమైనా ప్రభావితం చేస్తున్నారా? ప్రభావితం చేసే స్థానాల్లో ఉన్నారా? అంత శక్తివంతులా? కాదు. వీళ్ళే చెప్తున్నారు పరారీలో ఉన్నారని కూడా రాస్తూ ఉన్నారు. పరారీలో ఉన్న వాళ్ళు ఇక కేసుని ఎలా ప్రభావితం చేస్తారు? అంటే ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఈనాడు పత్రికలో వైసీపీ నాయకుల పట్ల అసహనం అన్నది పొంగి పొరులుతోంది. స్పష్టంగా కనపడుతుంది ఆ కథనాల తీరు చూస్తే. వీళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు. కోర్టులకు వెళ్ళడం, కోర్టులో ఉపశమనం పొందడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. పోయిన తర్వాత మంచి చెడులు చూసి కోర్టులు ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి, న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. కానీ న్యాయమూర్తులకే అవకాశం ఉండకూడదు. ఈ వైసీపీ వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కులు కూడా దాన్ని వాడుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళేంత సమయం కూడా ఇవ్వకూడదు. వెంటనే కేసులు పెట్టడం, అరెస్ట్ చేసి లోపల వేసేయాలన్నట్టు ఒక పత్రిక వాదిస్తోంది. అంటే దీన్ని ఏమనాలి? నిజంగా నేరం ప్రూవ్ అయితే ఎప్పటికైనా సరే వాళ్ళు తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది కదా. పైగా ఇప్పటి వరకు ఇలాంటి వ్యవహారాల్లో ఇలా బియ్యం కనిపించకుండా పోయినా, బియ్యం స్టాక్ తగ్గిన వ్యవహారాల్లో ఇప్పటి వరకు కేవలం ఫైన్లు మాత్రమే కట్టించుకున్నారు. కానీ ఫస్ట్ టైం పేర్ని నాని కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. మరి మిగతా దానిలో ఎందుకు ఇలా చేయడం లేదని ఈనాడు ప్రశ్నించలేదు, అప్పట్లో ఎందుకు చేయలేదని. అంటే కేవలం వైసీపీ నాయకుల్ని వెంటాడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఉన్నారు.